అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేట ప్రత్యేకమైన వందనాలు. ప్రభువారు ప్రేమించి మరొక 2026వ సంవత్సరము 2వ ఆదివారం, అప్పటికి ఒక వారం గతించింది. 2వ వారంలోనికి మనందరము ప్రవేశించగలం. మాట చూసినట్లయితే దినాలు గాలికి చెదరగొట్టు పొట్టు అన్నాడు. పొట్టు ఒక దగ్గర నిలవదు, తన స్థానము తనకు తెలియదు. ఎహెజ్కేలు గ్రంథంలో ఆ మాట రాశాడు, తన స్థానము తనకు తెలియదు. పొగ అంతే, మానవ బ్రతుకు పొగలాంటిది అంటాడు. యోబు ఆ మాట జ్ఞాపకం చేశాడు, పొగ అనే మాట. ఈ పొగకు కూడా తన స్థలము తనకు తెలియదు. మరణాన్ని గురించి కూడా యోబు 14వ అధ్యాయంలో అంటాడు, మరణమైన తర్వాత వారు కదలక ఉందురు అన్నాడు. అంటే తన ఇంటి తనకు తెలియదు అని మాట చెప్పాడు, తన ఇల్లు తనకు తెలియదు. కాబట్టి ఇలాంటి భయంకరమైన ఇబ్బందికరమైన బాధకరమైన దినాలలో మనందరం ఉన్నాము కనుక ప్రభు తన కృప, తన జాలి, తన కనికరము మనందరి మీద ఉంచి మరొక వారము, మరొక దినము దేవుడు తన ప్రజలకు ఇచ్చాడు. ఈ మాట చాలా విలువైనది. ఒక భక్తుడు ఈ మాట ప్రార్థన చేస్తాడు, ప్రభువా ఇది మనందరం కూడా చేయాలి. నేను కూడా చాలాసార్లు ఈ మాట గుర్తు చేసుకుంటాను. ప్రభువా, ఈరోజు నీవు సృష్టించిన సృష్టి అంతటిని నా కన్నులతో చూచే భాగ్యం నాకు ఇచ్చావు. అంతేకాకుండా అనుభవించే భాగ్యం కూడా ఇచ్చావు. చూచిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ అనుభవించేవారు కొంతమందే. కాబట్టి అనుభవించే భాగ్యం కూడా ఇచ్చావు. మూడవదిగా ఆనందించే భాగ్యం. ఎందుకంటే ఇంత చక్కని సృష్టిని చూసినప్పుడు మనుషునికి ఒక రకమైన ఆనందం. అందుకనే కొన్నిసార్లు యాత్రలు చేస్తుంటారు, విహార యాత్రలు. భక్తి యాత్ర కాదు కానీ విహార యాత్ర అంటే సంతోషంగా కొన్ని దినాలు గడుపుదామని కదా. ఇప్పుడు అరకుకు కనీసానికి ఆ రోడ్డు క్రాస్ చేద్దానికి కూడా సైకిల్కి కూడా సందు లేదట, అంత ట్రాఫిక్ అయిపోయింది. అరకు అందాలు చూసేటందుకు ప్రజలు తండోపతండాలుగా, మరి ఉభయ రాష్ట్రాలే కాదు కానీ కర్ణాటక మధ్యప్రదేశ్ నుండిగా ప్రజలు వస్తున్నారని. ఎందుకంటే అందాలు చూసి కొంతసేపు ఆనందించాలని వారికి ఆశ. మన సీతంపేట ఏరియాకి మనం చాలామంది వెళ్తుంటాం, ఎందుకంటే జలపాతాలని, లేక ఈ సీతంపేటలో ఉన్న ఇవన్నీ ఆ కొండలు కోనలు ఎక్కేటప్పుడు చూస్తూ ఉంటాం. కాబట్టి ఇలాంటి ఆనందకరమైన దినాలు అంటే ఒక దినము ఉత్సాహంగా గడిపే భాగ్యం దేవుడు ఇవ్వగలుగుతున్నందుకు ఈ ప్రార్థన మనకంత అవసరమే. ఎందుకంటే అందుకే 5వ వచనంలో ఆ మాట అంటాడు, నా ప్రాణమా నీవేళ కృంగిన దాన్ని లేవదీసేవాడు. దేవుని వాక్యంలో ఆ మాట ఉంది, కృంగిన వారిని లేవదీస్తాడు. కొన్నిసార్లు శరీరంగా కృంగిపోతాము, కొన్నిసార్లు శరీర సంబంధమైన బలహీనత వచ్చినప్పుడు యాక్చువల్గా ప్రతి మానవుడు కృంగిపోతాడు. ఎంతటి గొప్పవాడైనా, ఎంత గొప్ప వృక్షమైనా కానీ ఒక దినం అది నరకబడాలి, కొట్టబడాలి. కాబట్టి మనుష్యుడు కృంగిపోతుంటాడు. మానవ జీవితాల్లో కృంగే జీవితమే. లోకంలో ఉన్నాము కాబట్టి లోక పరిస్థితులను బట్టి కానీ, కొన్నిసార్లు ఆర్థిక పరిస్థితులను బట్టి కానీ, కొన్నిసార్లు మానసిక ఇబ్బందులను బట్టి కానీ, లేక కుటుంబ పరిస్థితులను బట్టి కానీ ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి కృంగటం అన్నది జరుగుతూ ఉంటుంది. జరగలేదు, నేను కృంగిపోవటం లేదు అనే మాట మనం ఎవ్వరము అనలేము కూడా. ఏదో విషయంలో కృంగుతూ అకస్మాత్తుగా కొన్ని బలహీనతలు వస్తుంటాయి, అకస్మాత్తుగా వచ్చే బలహీనతలు, లేక మానవ జీవితంలో కలిగే ఆపదలు చాలా ఉంటాయి. ఈ ఆపదలన్నిటిలో నుండి ప్రభు ఆయన మనలను విడిపిస్తాడు. విడిపించటానికి ఆయన చాలా గొప్ప దేవుడుగా ఉన్నాడు. అందుకని ఈ మాట ఎందుకు ఆ మాట అన్నాడో 2వ వచనంలో అది మనకు తెలియబడుతుంది. 2వ వచనంలో
నీవు నాకు దుర్గమైన దేవుడవు, నన్ను త్రోసివేసితివేమి. నేను దుఃఖాక్రాంతుడనై సంచరింప. నన్నెందుకు నీవు, నేనేమి దోషం చేశాను, ఏమి పాపము చేశాను, నేను ఏ విధంగా మీ మీద తిరుగుబాటు చేశానా ప్రభువా, నువ్వు నన్నెందుకు త్రోసివేశావు. అదే మాటలు అంటాడు, దుఃఖాక్రాంతుడనై సంచరించ. నేను దుఃఖంతో భూమి మీద తిరగనేలా. కోరాహు కుమారులు రాసిన కీర్తన చాలా ధ్యాన కీర్తన ఇది. ఈ 41, 42 కీర్తనలు చూసినట్లయితే దైవ ధ్యాన కీర్తనలు ఇవి. కోరాహు కుమారులు దైవ సాన్నిధ్యంలో కూర్చొని ఆయన ధ్యానించింది. అందుకని మొదటి కీర్తనలో అదే మాట మనకు గుర్తు చేయబడుతుంది. మనకు చాలా చక్కగా యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించుట, చాలా ధ్యానము చేయుట, దాన్ని గుర్తు చేసుకుంట, నెమరు వేసుకొనుట. పశువు గబాగబా తింటుంది. తిన్న తర్వాత సాయంకాలం ఇంటికి వచ్చి పడుకొని నెమ్మదిగా ఏం చేస్తుంది, నెమరు వేస్తుంది. నెమరు వేయకపోతే ఆ గడ్డి అరగదు. నెమరు వేయకపోతే గడ్డి అరగదు. అది పిడిచలుగా మింగేస్తుంది, గబాగబా మింగేస్తుంది, కడుపు నిండుద్ది. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ప్రశాంతంగా అది నెమరు వేస్తుంది. మీరు ఎప్పుడైనా పశువులు పడుకొని నెమరు వేసినప్పుడు చూడండి, ఎప్పుడు నిలబడి పశువు నెమర వేయదు. లేడి మాత్రము నిలబడి నెమరు వేస్తుంది. రెండింటికి ఉన్న తేడా, లేడి నిలబడే నడుచుకుంటూనే గంతులు వేసుకుంటూనే నెమరు వేస్తుంది. కానీ ఆ పశువు మాత్రము పడుకొని, మీరు ఎప్పుడైనా అది పడుకొని నెమరు వేస్తున్నప్పుడు చూడండి, దాని ముఖం ఎంత ప్రశాంతంగా కనబడుతుంది. ఎందుకంటే నేను కూడా పశువులు కాశాను, పశువులతో తిరిగాను. మా ఇంట్లో కూడా పశువులు ఉండేది ఒక 4-5. కనుక నెమరు వేసినప్పుడు అది ఎలాగుంటుందట, ప్రశాంతంగా ఉంటుంది. గలిబిలి గందరగోళం కనపడదు. కాబట్టి ప్రియులార, విశ్వాస జీవితంలో కూడా నెమరు వేయుట అంటే, ధ్యానం చేయుట అంటే ప్రశాంతంగా కూర్చొని 10 నిమిషాలు. మనకు అన్ని పనులున్నాయి, భారాలు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి. ఉదయం లేచినంటే సాయంకాలం వరకు కూడా మిషన్ వర్క్ చేసినట్టే మనం చేయాలి, తప్పదు. చిన్నపిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు కూడా మిషన్ వర్కే మంది. కానీ మిషన్ వర్క్లో అందులో నిమగ్నమైపోకుండా దైవ సన్నిధిలో కొంత ధ్యానం చేయగలిగినట్లయితే ఆయన త్రోసివేయని దేవుడు అని గుర్తు చేస్తున్నాడు. కనుక ఈ సమయంలో ఈ మాటలు మనం గుర్తు చేసుకొని, ఎందుకు ఆయన కృంగినావు అన్నాడంటే, 2వ వచనంలో ఆయన త్రోసివేయబడ్డప్పుడు మనుషుడు ఏమైపోతాడట, కృంగిపోతాడు. అది మన దైవ సన్నిధి దూరమైనప్పుడు. అందుకనే దావీదుకు దేవుని సన్నిధి దూరమైన తర్వాత కృంగిపోయినాడు, ఏడ్చాడు, రోధించాడు. ప్రభువా, నేను పాపము చేసి తిని నీకు దూరమైపోతిని అన్నాడు. ఈ విధంగా చాలామంది భక్తులు దేవుని సన్నిధిలో ఆ మాటలు జ్ఞాపకం చేసుకున్నారు. కనుక ఉదయకాలంలో మన కృంగిన మనలను ప్రభు పైకి లేవనెత్తే దేవుడుగా ఉన్నాడు. అయితే కృంగిన వారికి ఏమిటి, 4వ వచనంలో అంటాడు, అప్పుడు నేను దేవుని వచ్చి చేరుదును. ఇక్కడ ఆయన త్రోసివేసినా కానీ కీర్తనకారుడు దావీదు ఈ కోరాహు కుమారులు దేవుడు త్రోసివేసిన, దుఃఖాక్రాంతుడైన, దుఃఖముతో వారు సంచరించిన వారు ఎక్కడికి వెళ్ళారట, దేవుని బలిపీఠము దగ్గర. అందుకనే 84వ కీర్తనలు ఉంటాడు కదా, ఆయన బలిపీఠం దగ్గర పిచ్చుకలకు ఆశ్రయం, గూటి స్థలము ఉన్నది అన్నాడు. గూటి స్థలం ఎక్కడుందట, బలిపీఠము దగ్గర. అందుకనే బలిపీఠము మనకు ఆశ్రయం ఇచ్చేది, బలిపీఠము నివాసం ఇచ్చేది, బలిపీఠము దీవెనలు ఇచ్చేది, బలిపీఠము ఆదరణ కలిగించేది, బలిపీఠము దేవుని సన్నిధి మనతో ఉంచేది. అయినప్పటికీ నేను ఏం చేస్తాను, నువ్వు త్రోసివేసినా నేను మాత్రము నీ సన్నిధికి రాకుండా దూరము కాను. శ్రమ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు చాలామంది దేవుని మందిరానికి దూరమైపోతారు, దేవుని సన్నిధికి దూరమైపోతారు, వాక్యం చదివేటందుకు కూడా అవకాశం కలిగించరు.
ఆ మధ్యలో ఒక 10-15 సంవత్సరాల కింద ఒక ఆయన కూర్చొని బాధపడుతున్నాడు. ఆ బాధ వెరిగి నేను కూడా ఇంటికి వెళ్ళి ఆయనతో మాట్లాడుతూ, ఆయా ఎందుకు ఇంతగా మీరు కృంగిపోతున్నారు, దేవుడు అన్ని పరిస్థితులు బాగానే చక్కబెట్టాడు కదా అని అనేటి వరకు పటక్కున ఒక మాట ఏమన్నాడో తెలుసా అండి? దేవుడు నాకు ఏమి చేశాడు అన్నాడు గట్టిగా. నేను నా గుండెల్లో మర్చిపోలేని మాట. దేవుడు నాకేమి చేశాడు. నీకేమి చేయలేదా? వాస్తవానికి దేవుడు చెయ్యలేదన్నమాట ఎవరికి వద్దానికి వీలు. దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు చేశాడు. కుటుంబం ఇచ్చాడు, గృహాలు ఇచ్చాడు, భార్యనిచ్చాడు, పిల్లల్నిచ్చాడు, భర్తనిచ్చాడు, తీటకు ఆహారం ఇచ్చాడు, కట్టుటకు వస్త్రాలు ఇచ్చాడు. ఏమి లేకపోయినా ఈ రెండైన ఇచ్చాడు. తినుటకు ఆహారం ఇచ్చాడు, కట్టుకున్నటకు బట్టలు. దేహి అని అడుక్కోకుండా చేశాడు. అది ఆయన పెద్ద ఆయనే, వాక్యం ఎరిగిన ఆయనే. ఆ మాట బాధ కలిగించు 10-15 సంవత్సరాల కిందట. ప్రియులారా, ఎందుకు ఈ మాట చెబుతాం? మనం కృంగినప్పుడు, మనం శ్రమ వచ్చినప్పుడు కృంగిపోతాం. కానీ సామెతలు సొలొమోను అంటాడు, వాడు చేత అది కృంగినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు కృంగిపోతే, ఆ సొలొమోను అనుభవంలో జ్ఞానం అన్నిటికీ బైబిల్లో జ్ఞాని ఎవరంటే చాలామంది ఏమంటారు? సొలొమోను అంటారు. నేను కాదంటాను. కాదా? వెరీ గుడ్. మీకు 5 రూపాయలు ఇస్తాను. రవి చూస్తున్నాడు ఇత్తడో లేదు అని. ఆదాము బైబిల్ అంతటిలో తెలివైనవాడు. ఎందుకు తెలివైనవాడు? ఒకవేళ బైబిల్లో ఆయనను గురించి రాయబడకపోయినా ఎందుకు తెలివైనవాడు? సృష్టిలో ఉన్న వాటన్నిటికీ బైబిల్లో పేరు పెట్టిన వ్యక్తి ఆయన ఒక్కడే కదా. ఆ పేరు నేటి వరకు కూడా నిలిచి ఉన్నది. కాబట్టి రెండో వ్యక్తి సొలొమోను అనుకోవచ్చు. తర్వాత ధర్మశాస్త్రంలో ప్రావీణుడు ఎవరు? అమ్మా, పౌలు. ధర్మశాస్త్రంలో ప్రావీణుడు. గమయేలు పాదాల దగ్గర నేర్చుకున్నాడు. అందుకనే ఆయన పత్రికలన్నిటికి కూడా ధర్మశాస్త్రానికి క్రోడీకరించే రాస్తాడు, మామూలుగా రాయలేదు. కాబట్టి దేవుని వాక్యం తవ్వుతూ ఉంటే, అందుకనే జీజానయ్య గారు అనేవాడు, ఇది సంపదల ఘని, పరలోక ధన నిధి. ఈ నిధిని ఎవరు పట్టుకోలేరు. అందుకనే దేవుని పిల్లలు ఈ నిధిలోనికి రావాలి. ఈ నిధి దొరకాలంటే దేవదాసయ్య గారు ఒక మాట అంటాడు, నిధిలోనున్న ధనాన్ని సంపాదించుకోవాలంటే మనం గదిలోనికి వెళ్ళాలి. నిధి కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? గదిలోనికి వెళ్ళాలి. ఏ గది అది? ప్రార్థనా గదిలోనికి వెళ్ళాలి. చూసారా? నిధిలోనికి వెళ్ళాలంటే గదిలోనికి వెళ్ళాలి. ఎంతమంది ప్రతిరోజు మన గదిలోనికి వెళ్తున్నాము? గదిలో ఉన్న నిధులను మనం ఎంతమంది సంపాదించుకుంటున్నాం? ఇది చాలా ఆశీర్వాదకరమైనది. అందుకనే బొగ్గు గనులు కావాలంటే వారు ఏం చేయాలి? గనుల లోపలికి మళ్ళీ వెళ్ళిపోవాలి. ఎంత లోతైనా వెళ్తారో చెప్పలేం. మేము కూడా సుమారు 15-20 మైళ్ళ దూరం వెళ్ళాం ఆ బొగ్గు గనిలో, ఎక్కడ ఇల్లందులో మేనేజర్ గారి పర్మిషన్ తీసుకొని పూర్తిగా మేము చనిపోయినా పర్వాలేదని డాక్యుమెంట్ రాసి ఇవ్వాలి. అలాగ 12 మంది మా టీము ఆయన అడిగి చూద్దాము అని వెళ్ళాం. డ్రిల్లింగ్ వరకు వెళ్ళాం. ఎక్కడ డ్రిల్ చేస్తూ అంతవరకు మాకు లైట్ ఇచ్చేవాళ్ళు, టోపీ, తర్వాత చెప్పులు, ఆ షూ ఇచ్చేవారు. అది తీసుకొని ఒకసారి వెళ్ళాం. మేము మళ్ళీ బయటకు వస్తామో లేదో అనుకున్నాం. మేము వస్తున్నాం, గని ఒక ప్రక్క కూలుతుంది. అంటే అలాంటి ఆ గని లోపలికి వెళ్ళకపోతే అది దొరకదు. అందులో కూడా ట్రైన్ ఉంటుంది. ఆ ట్రైన్లో నింపుతుంటే అది బయటికి తీసుకొస్తుంటుంది. కనుక ఈ గదిలోనికి వెళ్ళాలి. ఎందుకు? నిధి కావాలంటే ఎక్కడికి వెళ్ళాలన్నట? గదిలోనికి వెళ్ళాలి. గదిలోనికి వెళ్ళి గదిలో ప్రార్థన చేయాలి. యేసు ప్రభు కూడా అన్నాడు కదా, నీ గదిలోనికి వెళ్ళి రహస్యమందున్న దేవునికి ఏం చేయి? రహస్యమందున్న దేవుడు. ఆయన కనబడే దేవుడు కాదు, బొమ్మ కాదు, ఒక విగ్రహము కాదు, లేక ఒక శిలువ కాదు. చాలామంది ఆ శిలువను పెడుతుంటారు.
దానికి 4 బల్బులు పెడుతుంటారు. లేక కొంతమంది ఫోటో పెడుతుంది, దానికి కూడా చిమ్మి చిమ్మి చిమ్మిని ఎగిరే బల్బు కూడా పెడుతుంటారు. మన ప్రభువుకు అవన్నీ ఏమి అక్కరా లేవు. దేవుడు ఆత్మ కాబట్టి ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధన చేసే సమయం మనకు. కాబట్టి కృంగిన మనలను దేవుడు ఏం చేస్తున్నాడు? లేవనెత్తున్నాడు. కాబట్టి లేచే దేవుని పాదాల దగ్గరికి 4వ వచనం ప్రకారంగా, అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలగజేయు దేవుని యొద్దకే నాకు ఆనందం ఇచ్చేవాడు. ఒకవేళ దుఃఖం కలిగినా దుఃఖం వెనకాల ఏమిస్తాడట? ఆనందం ఇస్తాడు. దుఃఖం కలగవచ్చు, శ్రమ వచ్చు, శ్రమ ఎప్పటికీ ఉండదు. రోగం వచ్చింది ఎప్పటికీ ఉండదు. దానికి తగిన వైద్యం ఉన్నది, దానికి తగిన మందులు వేసుకోవాలి, తప్పదు కదా. సేవకులైనా విశ్వాసులైనా రోజు నేను 4 టాబ్లెట్లు వేస్తా. ఈ 4 ఎత్తుని బండి నడుస్తా, లేకపోతే బండి ఆగిపోయింది. ఆయిల్ పోయాలి కదా. డాక్టర్ గారు కూడా చెప్తారు, మీరు ఆయిల్ వేయకపోతే ఆగిపోయింది అయ్యా అని కదా. మా డాక్టర్ గారు 2-3 సార్లు, అయ్యా మెడిసిన్ మానకండి, ఏదైనా మానండి అన్న. వాస్తవానికి ఎందుకంటే దేవుడు ఇచ్చింది, మనం ఏం చేయలేం, ప్రార్థన చేస్తాం, కానీ దానికి తగిన వైద్యం కూడా యేసుప్రభు కూడా వైద్యం చేశాడు. చాలామంది పెంతెకోస్తలు అంటే వేసుకోవద్దు, వేసుకోకపోతే చచ్చిపోతాం. యేసన్న గారు మీకు తెలుసు కదండి, చాలామందికి గుంటూరులో ఆయన రక్షింపబడతావు తీర్మానం చేశాడు. నేను బ్రతికినంత కాలం నోట్లో టాబ్లెట్ వేయను అని. అప్పుడు బాప్తీసం తీసుకున్నాడు ఆయన. ఇక నేను టాబ్లెట్ వేయను అన్నాడు. 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది. టాబ్లెట్లు వేసుకోనని తీర్మానం చేశాడు కదా, వేసుకోలే. కొన్ని రోజుల కోమాలకు వెళ్ళిపోయాడు. సరే, అక్కడ విశ్వాసులు, దైవ సేవకుడు, మరి ఆయన పెళ్లి చేసుకోలేదు, బ్రహ్మచారిగా ఉండిపోయాడు, కుటుంబం ఏమీ లేదు, విశ్వాసులే కుటుంబం, విశ్వాసులే పిల్లలు. చాలా పెద్ద సంస్థ, సుమారు ఆంధ్రప్రదేశ్లో 350-400 సంఘాలు స్థాపించిన వ్యవస్థాపకుడు, మంచి దైవజనుడు. విదేశీ సహాయం ₹1 బయటికి వెళ్ళి అడుక్కున్న లేదు, ప్రభువుని అడిగాడు, అడిగిన వెళ్ళి ప్రభు ఆయనకి ఇచ్చాడు. ఇవి 2000 మంది కూర్చుని దేవుని మందిరాన్ని కట్టారు. వీరఘట్టంలోని ఇంజనీర్ గారు, ఆయన పేరేంటయ్యా, భోగి శాంతారావు గారే ఆ మందిరానికి ప్లాన్ చేశాడు. ఆయనే దగ్గరుండి కట్టించాడు, భోగి శాంతారావు గారు. కనుక ఆయన తిరిగి సరే ఎందుకైనా మంచిది, కోమాలో ఉన్నాడు కదా అని మద్రాసు తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేద్దాం తీసుకొని వెళ్తుండగా మధ్యదారికి వెళ్ళిన తర్వాత ఆయనకు మెలకు వచ్చిందట. సైగ ఎక్కడికి అంటే, లేదు మద్రాసు తీసి బండి తిప్పవండి, ఇలా సైగ చేశాడు. ఆ బండి తీసుకొచ్చారు. 3 రోజులకు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ప్రియులారా, అది అవసరమే, అంత ఖచ్చితంగా ఉన్నా దాన్ని మనం ఎవరం కంట్రోలు. శరీరం బలహీనమైంది, ఆత్మ సిద్ధమే కానీ శరీరం ఇది. శరీరాన్ని పోషించుటకు దానికి కావాల్సిన ఆహారం అవసరం కదా. 40 దినాలు తినకుంటుంటే చచ్చిపోతారు. చచ్చిపోతారా లేదా కదా. తినాలి కదా. తినాలని ఏది పడితే అది తినొద్దు, లిమిట్ ఉండాలి కదా. త్రాగాలి, నీరు తాగాలి, తాగకపోతే లాలాజలం తగ్గిపోయింది. బైబిల్ సూత్రాలు ఎన్ని ఉన్నాయి, బైబిల్లో లేదు అని ఏమీ లేదు, అన్నీ ఉన్నాయి. చదివితే, అర్థం చేసుకుంటే, అవగాహన కలిగి ఉంటే దేవుని వాక్యానికి పరిపూర్ణంగా లోబడతాం. ఒక వచనాన్ని చదివి ఆరాధన చేద్దాం. కీర్తన గ్రంథం 40వ అధ్యాయము 17వ వచనంలో వచ్చిన మాట ఉంది, గుర్తు. నేను శ్రమల పాలై దీనుడనైతిని, నేను దీనుడనైపోయాను, నేను కుంగిపోయాను, అయినా ప్రభు నన్ను త్రోసి, ప్రభు ఆయన ఏం చేస్తున్నాడు, నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణ కర్తవు నీవే. ఈ నా దేవా ఆలస్యం చేయకము. ఈ 43వ కీర్తనలో 3-4 వచనాలకు ఆదరణ కలిగిన మాట ఇది. 40వ అధ్యాయము 17వ వచనం. కాబట్టి నాకు సహాయకుడవు
నీవే ఇంకా నన్ను నువ్వు త్రోసివేసినా, నన్ను వెలివేసినా, నన్ను కొట్టినా, నన్ను అయా ఇంకా శ్రమల పాలు చేసిన ఏమైనా, నాకు శ్రమ వచ్చినప్పుడు నాకు నేర్పిన పాఠం ఏమిటంటే దీనత్వం అన్నది నేర్పావు. ఏం నేర్పావు? ఎప్పుడు? శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు. పెద్దలు అంటారు, రోడ్డు మీద దారిలో నడుస్తుంటే రాయి తగిలితే అప్పుడు అంటాం, ఏమంటాం? అమ్మా అంటాం. ఇప్పుడు రాయి తగిలే పరిస్థితులు ఎవరికి లేవు, అన్ని వాహనాలు కదా. ఏదో నడిస్తే బొట్టునేలు కూడా పగిలిపోయేది ఆ రాళ్ళను తన్నినప్పుడు. మాకు అనుభవం ఉంది కనుక అప్పుడు అంటాం అమ్మా అంటాం. అంతవరకు అమ్మ గుర్తుకు రాదు. ఎప్పుడు వస్తుంది? దెబ్బ తగిలినప్పుడు. అదే కాకుండా ఏదైనా దెబ్బ తగిలింది అనుకో, అప్పుడు ఫస్ట్ పలికే మాట ఏంది? అమ్మా అంటారు ప్రతి మానవుడు. కనుక ఈ ఉదయకాల జాములో దేవుని పిల్లలారా, శ్రమకు వచ్చినప్పుడు నేనేమైపోయాను? దీనుడనైపోయాను, నేను వంగిపోయాను. ఈ శ్రమ లేకపోతే నేను వంగేవాడను కాదు. నువ్వు నన్ను వంచావు, నన్ను నలగొడుతున్నావు, నన్ను విరగొడుతున్నావు. నిజంగా నా బ్రతుకునంతటిని కూడా తారుమారు చేశావు ప్రభువా అని కీర్తనకారుడు ఇక ఈ కోరాహు కుమారులు దేవుని పాదాల దగ్గర కూర్చున్నప్పుడు ఈ మాటలు ధ్యానం చేస్తున్నా. అందుకనే కీర్తనకారుడు ఒక మాట్లాడాడు, నీ పూర్వ దినములను జ్ఞాపకము చేసుకో. పూర్వ దినాలు ఎలాగున్నాయో, వాటి వల్ల నువ్వు ఎలాగా జీవిస్తున్నావు, ఈరోజు ఏమొచ్చిందో ప్రతి వ్యక్తి గుర్తు చేసుకోవలసిన పాఠము బైబిల్లో ఉంది మనకు. వాళ్ళు ఈరోజు మనం కలిగిందని పొంగిపోవటం కాదు, కలిగిందని అయ్యా విర్రవీగటం కాదు, కానీ కలిగిందని కింద మీద చూడకుండా జీవించడం అని కాదు. కానీ ప్రియులారా, ఒకసారి బైబిల్ ఏమని బోధిస్తుందంటే నువ్వు పూర్వ దినాలను జ్ఞాపకము. దేవుడే మోషేతో చెప్పాడు. దేవుడు మోషేతో మరొక మాట కూడా గుర్తు చేశాడు, నీవు నీ పిల్లలకు వీటిని అభ్యసింపజేయి. నువ్వే శ్రమ పడ్డావో, ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని శ్రమలు అనుభవించినారు, ఎన్ని బాధలు అనుభవించినారో మనకు తెలుసు. వారికి ఆహారం లేక ఎన్ని కష్టాలు అనుభవించి కష్టాల గుండా వారు ఒక అడుగు ముందుకు వేశారు. శ్రమల పాలైపోయినారు. ఎవరు శ్రమ పెట్టారో వాళ్ళని? ఫరో రాజు శ్రమ పెట్టారు. దాస్యమైన కాడి కింద వారు ఏమైపోయారట? నలిగిపోయారు. అయ్యా, అలాంటి పరిస్థితుల్లో నుండి దేవుడు వారిని విడిపించిన వారు కనాను దేశానికి వెళ్తున్నప్పుడు వారితో ప్రభు స్వయాన మాట్లాడినాడు. ప్రభు మాట్లాడతాడండి. మనుషులు మాట్లాడితే మనుషుడు అయ్యా వంగడు, కానీ ఎవరు మాట్లాడాలి? దేవుడు మాట్లాడతాడు. అయ్యా, సౌలుతో దేవుడు మాట్లాడినప్పుడు పౌలుగా మారాడు. అంతవరకు ఆయన మారలే. సౌలు ఎలా మారినాడు? దేవుడు మాట్లాడినాడు, సౌలా సౌలా నన్నేల నీవు హింసించుచున్నావు అన్నాడు. నీవెవడు అంటే నీవు హింసించుచున్న క్రీస్తును అన్నాడు. అప్పుడు వంగాడు. అంతవరకు వంగలే. చాలా గట్టివాడు కదా సౌలు. ధర్మశాస్త్రాన్ని బాగా నేర్చుకున్నవాడు, ధర్మశాస్త్రం లోబడినవాడు, ధర్మశాస్త్రాన్ని కట్టుబడి ఉన్న వ్యక్తి. కానీ ప్రభువును వెంబడించిన వారి మీద కక్షబూనిన వ్యక్తి, మామూలు వ్యక్తి కాదు. దేవుడు కనికరించినాడు. ఈరోజు దేవుని పిల్లల మనలను దేవుడు కనికరిస్తాడు. మా రాష్ట్రంలో కూడా పరిస్థితులు అలాగున్నాయి. అందరూ ప్రార్థన చేయండి. నిన్న అనంతపూర్లో మందిరాన్ని పడగొట్టారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు సువార్త చేస్తూ ఉండగా వ్యాన్ను పూర్తిగా ధ్వంసం చేశారు. పూర్తిగా. ఇప్పుడు వాళ్ళు కొంతమంది మరి ప్రభుత్వం ఏం చేస్తుంది అని ప్రశ్నించారు. ఇవాళ రేపట్ల సీఎం దగ్గరికి వెళ్ళడానికి క్రైస్తవ పెద్దలు సిద్ధపడుతున్నారు. చాలా చోట్ల అరాచకం జరుగుతుంది కదా. ఈరోజు క్రైస్తవులను హింసించడానికి మొదలుపెట్టారు. కనుక మనం సిద్ధపరచుకోవాలి. అలానే పిఠాపురంలో కూడా 2 చర్చీలకు తాళాలు వేశారు.
తాళాలు వేయటమే కాదు, చుట్టూన్న ప్రహరీ గోడలు పలగొట్టారు. ఈ వార్తలు మాకు వస్తూ ఉన్నాయి ఆ రాష్ట్రంలో ఏమి జరిగినా. కాబట్టి ఇప్పుడు ఇలాంటి భయంకరమైన దినాల్లో మనం కృంగిపోకుండా మనందరం కలిసి ఎక్కడికి వెళ్దాం? బలి పీఠం దగ్గరికి వెళ్దాం. మనం బలిపీఠం దగ్గరికి వెళ్తే ఆయన మనల్ని త్రోసివేసేవాడు కాదు, సహాయం చేసే మంచి సహాయకుడు ప్రభు మనకు దొరికాడు. కనుక ఈ దినాల్లో మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. అయితే పాస్టర్లు చేసి చిన్న పొరపాటు కూడా నేను మీకు గుర్తు చేస్తాను. ఇది పండగ రోజులు. ఏ రోజులు? అన్యుల పండుగ రోజులు. పండుగ రోజుల్లో వాళ్ళని ఎందుకు గెలకాల మనం వెళ్ళి? మన తప్పేనా కాదా? చెప్పండి మీరే. వాళ్ళ పండుగలు వారు చేసుకుంటున్నారు, వారి పని వారు చేసుకుంటున్నారు. 4 రోజులు ఉంటే ఏం పోయిద్ది? వాళ్ళని గెలికి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి చేయటం కూడా పొరపాటే. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఊరుకోరు కదా, మీ దేవుడు ఇలాంటివాడు, మా దేవుడు ఇలాంటివాడు. విమర్శలు. ఎవరైనా విమర్శిస్తే ఎవరు? రాయికే మొక్కోవచ్చు, రప్పకే మొక్కోవచ్చు, మనకు అనవసరం కదా. కాబట్టి ఇవి కూడా కొన్ని పొరపాట్లు మనలో కూడా కొన్ని ఉన్నాయి. దాన్ని బట్టి కొంచెం మనం కూడా ఎలాగుండాలి అమ్మా? జాగ్రత్తగా ఉండాలి, అవగాహన చేసుకోవాలి, పరిస్థితులను చూడాలి. చుట్టుపట్టు ప్రాంత పరిస్థితులను కూడా మన అర్థము చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా పని చేస్తే అనర్థకాలు ఎక్కువ అయిపోతాయి. గుర్తుపెట్టుకోండి, అర్థం లేకుండా పని చేస్తే అనర్థకాలు ఎక్కువ అయిపోతాయి. కాబట్టి అర్థం చేసుకుందాం, దేవుని సన్నిధిలో ఉందాం. 4-5 సార్లు నమ్మినా నమ్మకపోయినా ఈ సత్యసాయి బాబాలు మా దగ్గరికి వచ్చి చెప్పిన మాట, మీ వలన మాకే డిస్టర్బెన్స్ లేదు. ఏ రోజు మా గురించి మాట్లాడినట్టు మేము వినలే. తర్వాత మీరు ఎప్పుడు ఆరాధన పెట్టుకుంటున్నారు, ఎప్పుడు ప్రార్థన చేసుకుని మాకు తెలియటం లేదయ్యా. ఇంకా మేము అనేక సార్లు బయటికి మైకి పెడుతున్నాం, మీది ఏ డిస్టర్బెన్సు లేదు. నేను మీకు కృతజ్ఞులమైన 2-3 సార్లు వచ్చి వాళ్ళు చెప్పారు. మనం ఎంత ప్రశాంతంగా ఉంటే అంత ప్రశాంతంగా మనం కూడా ఉంటాం. కాబట్టి మన విషయంలో మనం జాగ్రత్తగా ఉన్నాం. అందుకని ఒకసారి వచ్చి, అయ్యా సత్యసాయి బాబు ఉత్సవాలు జన్మదినానికి వచ్చి ఓ 10 నిమిషాలు మాట్లాడమని అన్నారు. నేను అన్నాను, నేను రానన్నా. నేను రాను. ఆ మందిరంలో ఇప్పటికీ నేను అడుగు ఎట్లా, నేను రాను. సరే మంచిదని వెళ్ళిపోయారు. కాబట్టి ఎందుకు ఈ మాట చెబుతున్న ప్రియులు, మనం ప్రశాంతంగా ఉందాం. ప్రజలను కూడా సువార్త చెప్పాలంటే పర్సనల్గా చెప్పండి. ఎవరికైనా వినగలిగిన వాళ్ళకు వాళ్ళ నాడి తెలుసుకొని మాట్లాడండి. నాడి తెలియకుండా మాట్లాడితే ఇంకొకరు వాడు రచ్చబడతాడు. వినగలిగిన వాళ్ళకు, వినే వాళ్ళకు దేవుని మాటలు చెప్తే వారు కూడా వింటారు, కొంత లోబడతారు, ప్రభువుకు మహిమ కలుగు. అలాంటి భాగ్యాన్ని దేవుడు మనకి ఇవ్వాలని కోరుకున్నాను. స్తుతిద్దాం.